హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నవల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా, ఎపిసోడ్ 200. మరో 10 నిమిషాలకు రుద్ర కూడా అక్కడకు వచ్చేసరికి కళ్యాణ్ ఓ చోట నిలబడి ఆవేశాన్ని అణుచుకుంటూ ఉంటాడు. బావా అని రుద్ర అతని భుజం పైన చెయ్యి వేయగానే కళ్యాణ్ కోపంగా రుద్ర కాలర్ పట్టుకున్నాడు. రుద్ర ఏమీ మాట్లాడలేదు. కానీ పక్కనే ఉన్న అలెక్స్కి మాత్రం నచ్చలేదది. తన బాస్ ఎవరి దగ్గర తక్కువ అవడం చూడలేక, సార్ మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, ఆయన కాలర్ వదలండి అని వీలైనంత సౌమ్యంగా చెప్పడానికి ట్రై చేశాడు అలెక్స్. కళ్యాణ్ విసురుగా రుద్రను వదిలేసి గోడకు బలంగా పిడికిలతో గుద్దాడు. బావా అంటూ అతని చేతిని పట్టుకున్న రుద్ర, ఏంటి ఆవేశం అన్నాడు. నీకు నా ఆవేశమే కనపడుతుందా రుద్ర అని కోపంగా కాకుండా బాధగా వచ్చిన కళ్యాణ్ మాటకు రుద్ర అతన్ని హత్తుకుని, అక్క బాగుంది బావా, నేను డాక్టర్తో మాట్లాడాను, ఏ ప్రాబ్లం లేదన్నారు. అక్క నీకు చెప్పకుండా ఈ పని చేయడం తప్పే, కానీ తన వైపు నుండి కూడా ఆలోచించు బావా అంటూ కళ్యాణ్ని కూల్ చేయడానికి చూశాడు రుద్ర. కళ్యాణ్ అసహనంగా రుద్రకు దూరం జరిగి అతన్నే సూటిగా చూస్తూ, ఏమని అర్థం చేసుకోవాలి రుద్ర, తనకి ఆల్రెడీ మా మధ్య ఈ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్గా వద్దని చెప్పాను. తన హెల్త్ గురించి తనకు తెలీదా? ఇప్పటి వరకు 2 పిల్లలతో హ్యాపీగానే ఉన్నాం కదా. నేను కానీ మా పేరెంట్స్ కానీ ఏ రోజున పిల్లల విషయంలో తనని బాధపడేలా ప్రవర్తించామా? మరెందుకు ఇలాంటి చెత్త పనులు చేసి తన ప్రాణం మీదకు తెచ్చుకుంది మీ అక్క అని కోపంగా అడిగాడు కళ్యాణ్. రుద్ర మాత్రం ఏం చెప్పగలడు, అందుకే మౌనం వహించాడు. కానీ సురేఖ చేసిన పనికి ఇప్పటిదాకా ఎంతో అన్యాయంగా ఉన్నా ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం రుద్రకు నచ్చలేదు. ఎప్పుడూ కూల్గా ఉండే కళ్యాణ్ ఆవేశంలోనూ భయంలోనూ అర్థం ఉంది. కాబట్టి రుద్ర కూడా గట్టిగా చెప్పలేకపోతున్నాడు. రుద్ర వచ్చాడని తెలిసి ఆ హాస్పిటల్ చీఫ్ పరుగున అక్కడికి వచ్చాడు. సార్ మీరేంటి ఇక్కడ, పేషెంట్ మీకేమవుతారు అని టెన్షన్గా అడిగాడు ఆయన. మీరు సర్జరీ చేసే ముందు ఎవరా ఏంటా అని తెలుసుకుని ఇలాంటి ఆపరేషన్ చేసే ముందు భర్త అంగీకారం తీసుకోరా అని గంభీరంగా అడిగాడు రుద్ర. సార్ ఇలాంటి వాటికి భర్త అనుమతి అవసరం లేదు, కానీ ఎవరో ఒకరు తన బంధువు సాయం చేస్తే చాలు. ఆమె ఎవరినో వెంట పెట్టుకుని వచ్చి తన వాళ్ళే అని సైన్ చేయించింది. ఆ వచ్చిన మనిషి తన బంధువని ఆమె చెప్పింది. మేము నమ్మి సర్జరీ చేశాం సార్. మీరు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఆవిడికి పిల్లలు పుడతారు, ఏ ప్రాబ్లం లేదు సార్ అని భయంగా చెప్పాడు చీఫ్. కళ్యాణ్ ఏ భావం లేకుండా, తనని చూడొచ్చా, ఎప్పటికి స్పృహ రావచ్చు అని అడిగాడు. ఇది పెద్ద సర్జరీ కాదు కదా సార్, ఇంకో 2 గంటల్లో మెలకు వస్తుంది. అంతా బాగుంటే ఈవినింగ్కి డిశ్చార్జ్ చేస్తాం, తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పాడు చీఫ్ డాక్టర్. కళ్యాణ్ ఒకసారి లోపలున్న సురేఖను డోర్ దగ్గర నుండే గ్లాస్ ముందుగా చూసి వెను తిరిగి, రుద్ర నేను వెళ్తున్నాను, నువ్వు చూసుకో మీ అక్కని, తన జాగ్రత్త, ఇంటికి తీసుకెళ్ళని చెప్పి తిరిగి రుద్రకు సమాధానం కోసం చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు కళ్యాణ్. రుద్ర కూడా అతన్ని ఆపాలని అనుకోలేదు. ఆవేశంలో ఉన్నాడు. సురేఖ లేచాక ఏదైనా అంటే ఆమె బాధపడుతుంది. అలా కాకుండా 1-2 రోజులు దూరంగా ఉంటే అతడి ఆవేశం తగ్గి ఆలోచిస్తాడు. అప్పుడు ఏ సమస్య ఉండదు అని ఆలోచించాడు రుద్ర. చీఫ్ డాక్టర్ని వెళ్ళిపోమని అక్కడే కూర్చున్నాడు రుద్ర. కళ్యాణ్ సార్ ఇలా బిహేవ్ చేయడం నాకేమీ నచ్చలేదు బాస్ అన్నాడు అలెక్స్. రుద్ర అతని వైపు సూటిగా చూస్తూ, నీ భార్య నీతో చెప్పకుండా ఏదైనా ప్రాణం మీదకు తెచ్చుకునే డెసిషన్ తీసుకుందనుకో, అప్పుడు నువ్వు కూల్గా ఉంటావా, లేదంటే తన కోసం కోప్పడతావా అని రుద్ర అడగగానే అలెక్స్ సైలెంట్ అయిపోయాడు. కళ్యాణ్ నేరుగా ఇంటికొచ్చి సువర్ణ దగ్గరికి వెళ్ళి, అమ్మా రేఖ ఎక్కడికి వెళ్ళింది అని సాధ్యమైనంత కూల్గా ఉండడానికి ట్రై చేస్తూ అడిగాడు. అదేంటి, నీతో చెప్పానంది కదా, ఏవో తెచ్చుకోవడానికి షాపింగ్కి వెళ్తున్నా అంది, ఇంకా రాలేదు, లంచ్ టైం అవుతుంది, ఫోన్ చేయి, లేట్ అయ్యేట్టుంటే నువ్వు వెళ్ళి తీసుకొద్దు అంది సువర్ణ. సురేఖ చేసిన పని సువర్ణకు కూడా తెలియదని అర్థమైన కళ్యాణ్, అక్కర్లేదులే, తన పని అవగానే తనే వస్తుంది, నేను బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్తున్నా, విశాల్ని కూడా కలిసి వస్తాను, పిల్లలు మీరు జాగ్రత్త అని చెప్పి లగేజ్ సర్దుకోవడానికి రూమ్కి వెళ్ళబోతున్న కళ్యాణ్ని సువర్ణ అయోమయంగా చూసింది. సడన్గా ట్రిప్ ఏంట్రా, సురేఖకు చెప్పావా, లగేజ్ సర్దిస్తా ఆగు అంటూ అతని వెనకే వెళ్ళింది సువర్ణ. అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉందమ్మా, ఇందాకే మెయిల్ వచ్చింది, నేను వెళ్ళాలి, రుద్రకు తెలుసులే, వాళ్ళ అక్క విషయం అతను చూసుకుంటాడు అని చెప్పి ట్రాలీ బ్యాగ్ ఓపెన్ చేసి 2 డేస్కి సరిపడా లగేజ్ సర్దుకుని వెళ్ళిపోయాడు కళ్యాణ్. అతను హడావిడిలో సురేఖ కోసం
వెళ్ళలేదనుకుంది సువర్ణ. ఆమెకి నిజం చెప్పి భార్యని చులకన చేయాలనుకోలేదు అతను కూడా. అక్కడే ఉంటే సురేఖ మీద ఎక్కడ కోపం చూపించి ఆమెని బాధ పెడతానో అనే భయంతో వెళ్ళిపోతున్నాడు కళ్యాణ్. కానీ ఈ టైంలో సురేఖ పక్కన ఉండలేనందుకు బాధ కూడా ఉంది. ఆమె చేసిన పని అతనికి నచ్చలేదు. ఎంత తన కోసం ఆమె ఆలోచించినా, తను విడమర్చి చెప్పి వద్దన్నా కూడా ఆమె తనకు తెలియకుండా పిల్లలు కనడానికి ఆపరేషన్ చేయించుకోవడం నచ్చలేదనే కంటే దానివల్ల ఆమెకేమవుతుందో అనే భయమే ఎక్కువ ఉంది అతనిలో. మాథ్యూ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఒక సీక్రెట్ ఇన్ఫార్మర్ని పెట్టాడు ఆర్యన్. ఆ కేసుని నేను చూసుకుంటాను, మీరు కొన్ని రోజులు ఈ టెన్షన్స్ అన్నిటినీ వదిలేసి వెళ్ళి దూరంగా ఎంజాయ్ చేయండి అంటూ హనీమూన్కి కూతురిని అల్లుడిని కర్ణాటకలోని కూర్గ్కి పంపించారు కమిషనర్ దేవేందర్ గారు. అతిథి కూడా వెళ్దామనడంతో ఆర్యనిక లీవ్ తీసుకుని వెళ్ళాడు. ఇద్దరూ బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుండి కారులో కూర్గ్కి బయలుదేరారు. అదొక హిల్ స్టేషన్. పెద్ద చిన్న వాటర్ ఫాల్స్తో, దారంతా పెద్ద పెద్ద చెట్లతో, ప్రకృతి సోయగాలతో చాలా అందంగా ఉంది ఆ రూట్. అక్కడక్కడ కార్ ఆపి సెల్ఫీలు తీసుకుంటూ వాటర్ ఫాల్స్లో ఆడుకుని చీకట్లు కమ్ముకునే వేళ ముందుగా బుక్ చేసిన హోటల్ చేరుకున్నారు కొత్త జంట. అలసటగా బెడ్ మీద అడ్డంగా పడిపోయిన అతిథి పక్కన సైడ్కి పడుకున్న ఆర్యన్ ఆమె నడుం చుట్టూ చేసి దగ్గరగా లాక్కుని, ఏంటి బేబీ అప్పుడే అలసిపోయావా? దీనికే అలసట అంటే మరి నైట్కెలా అని కళ్ళెగరేశాడు అల్లరిగా నవ్వుతూ ఆర్యన్. అతిథి సిగ్గు లోపలే దాచేసి, నైట్కేంటి ఆర్యన్ గారు, తినేసి హ్యాపీగా నిద్రపోతాం అంతే కదా అంది అమాయకంగా. మహానటి పర్ఫార్మెన్స్ నా దగ్గర పడికే జర్నలిస్టు, నేను దేనికోసం అడిగానో నీకు బాగా తెలుసు అంటూ ఆమె నడుముని పిడికిట బంధించి మరింత దగ్గరికి లాక్కున్నాడు ఆర్యన్. అతని పట్టుకు అతిథి కంగారుగా దూరం జరగపోతే ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు ఆర్యన్. ఆమె మీదకు చేరిపోయి, ఇప్పుడు చెప్పు బేబీ అని హస్కీగా అంటూ ఆమె మెడవంపులో తల దూర్చాడతడు. ఆర్యన్ వెచ్చని ఊపిరి తన మెడవంపులో తగిలి గిలిగింతలు రేపుతుంటే మాట కరువైంది తనకి. అతని షర్ట్ గట్టిగా పట్టుకున్న ఆమె తీరుకు చిన్నగా విచ్చుకున్నాయి అతని పెదవులు. ఒకరంటే ఒకరికి ఇష్టమని తెలుసుకున్నా పెళ్లి పీటలెక్కేదాకా కూడా ఇద్దరిలో ఏదో తెలియని బిడియంలో ఇద్దరూ దూరంగానే ఉండిపోయారు. ఇప్పుడు భార్యాభర్తలయ్యాక అతనే చొరవ చూపించి దగ్గరవుతున్నాడు. కళ్ళు మూసుకున్న అతిథిని మరింత దగ్గరగా చుట్టుకుని ఆమె సన్నని నడుమును పూర్తిగా చుట్టేశాడు ఆర్యన్. ఏమైంది మేడం ఇలా శివరవుతున్నావు? నేను ఇంకా ఏం చేయలేదే అంటూ సన్నని నవ్వుతో అదురుతున్న ఆమె పెదవిని చిన్నగా లాగుతూ అడిగాడు అతను. అతిథి భారంగా వాలిపోయిన కనురెప్పలను కష్టంగా పైకెత్తి, నేను ఫ్రెష్ అవ్వాలి వదులు అంది సిగ్గుపడుతూ. ఇద్దరం కలిసి స్నానం చేద్దామా అని హస్కీగా అడిగాడు ఆర్యన్. ఆమె కంగారుగా, నువ్వు నన్ను భయపెట్టాలని చూస్తున్నావు కదా, ఇదంతా అందుకే కదా చేస్తున్నావు అని ఏడుపు మొహం పెట్టింది అతిథి. ఇప్పటిదాకా అతనిలో ఈ యాంగిల్ చూడని అతిథికి ఇదంతా కొత్తగా మరియు టెన్షన్గా కూడా ఉంది. నిన్ను భయపెడితే నాకేమొస్తుంది బేబీ, నిజంగానే అడుగుతున్నా అంటూ రొమాంటిక్ వాయిస్తో అంటున్న అతని మాటలకి అతిథి సిగ్గుతో, ప్లీజ్ ఆర్యన్ వదులు అంది బ్రతిమలాడుతూ. ఆమెని ఇంకా ఏడిపించలేక వదిలేసి పక్కన పడుకున్నాడు ఆర్యన్. అతను వదలగానే టక్కున బెడ్ దిగి వాష్రూంలోకి దూరింది అతిథి. వేగంగా కుట్టుకుంటున్న గుండెల సడికి అక్కడ చెయ్యి వేసుకుని కంట్రోల్ చేసుకుంటూ అతని స్పర్శని ఇంకా అనుభూతి చెందుతూ మెడ మీద చేతితో తాకి, మీరింత అల్లరనుకోలేదు ఆర్యన్ అని నవ్వుకుంది అతిథి. స్నానం చేసి డ్రెస్ తెచ్చుకోలేదని అప్పుడు గుర్తొచ్చిన అతిథి తల కొట్టుకుని డోర్ చిన్నగా తెరిచి తల బయటపెట్టి, ఆర్యన్ గారు అని మెల్లగా పిలిచింది. ఆమె వెళ్ళిపోయినా తన ఒంటి పరిమళం తనని వీడనంటుంటే అలాగే కళ్ళు మూసుకున్న ఆర్యన్ ఆమె పిలుపుకి సైడ్కి తిరిగి చూస్తూ, ఏం కావాలి బేబీ, సరిగంగా స్నానానికి ఆహ్వానిస్తున్నావా అని చిలిపిగా అడిగాడు. కాదు కాదు, నేను ఇందాక డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయాను, కాస్త మీరు బయటికి వెళ్తారా ప్లీజ్ అని ముద్దుగా రిక్వెస్ట్ చేసింది అతిథి. ఇప్పుడు మనకి డ్రెస్తో పనే ఉంది బేబీ, ఎటూ తీసేదానికి మళ్ళీ వేసుకోవడం ఎందుకు, టైం వేస్ట్ కదా అన్నాడతను హస్కీగా. అదితి ఏడుపు మొహం పెట్టి, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడుకు, నాకు భయంగా ఉంది అంది. ఏడక్కు, నేను వెళ్తున్నాను రా అని లేచి బాల్కనీలోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు ఆర్యన్. దాంతో అతిథి అమ్మయ్య అనుకుని గబగబా వచ్చి డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి పారిపోయిందామె. ఆ తర్వాత ఆర్యన్ కూడా రెడీ అయ్యి ఇద్దరూ పక్కనే ఉన్న ఒక ఓపెన్ టాప్ రెస్టారెంట్కి డిన్నర్ చేయడానికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి ఆ రెస్టారెంట్ ఖాళీగా ఉంది.
మేనేజర్ స్వయంగా వచ్చి ఇద్దరికి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పాడు. అతిథిని చెయ్యి పట్టుకుని ఓ టేబుల్ దగ్గరకు తీసుకెళ్లిన ఆర్యన్ ఆమెని కూర్చోబెట్టి అతడు కూడా తన ఎదురుగా కూర్చున్నాడు. ఆమె చుట్టూ చూస్తూ, ఏంటార్యన్, మనం తప్పెవరూ లేరిక్కడ అంది ఆశ్చర్యంగా. ఈ రోజుకి ఇదంతా మన కోసం బుక్ చేశాను బేబీ, అందుకే ఎవరూ లేరు అన్నాడు చిరునవ్వుతో ఆర్యన్. ఎందుకలా అన్నట్టు చూస్తున్నామని పట్టించుకోకుండా మేనేజర్కి ఏదో చెప్పి, నేను పిలిచేదాకా ఎవరూ రాకూడదు అని చెప్పాడు అతను. దాంతో అతను వినయంగా సరే సార్ అంటూ తన స్టాఫ్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయి డోర్ లాక్ చేశాడు. వాళ్ళలా వెళ్ళగానే ఇక్కడ లైట్స్ ఆఫ్ అయ్యాయి. అతిథి కంగారు పడిపోయి ఆర్యన్ చేతిని గట్టిగా పట్టుకుంది. చిన్నగా ఆమె చేతిని తట్టి వదిలిన ఆర్యన్ లేవగానే వాళ్ళ మీద మాత్రమే ఫోకస్ లైట్ పడింది. వెన్నెల వెలుగు అంతగా లేదు, కానీ మరీ చీకటిగా కూడా లేదు. ఆర్యన్ చిన్నగా ఆమె ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని తన చేతిలోకి తీసుకున్న రోజ్ ఆమె వైపుగా పెట్టి, ఐ లవ్ యూ అతిథి. నిన్ను తొలి చూపులోనే చూసి ఇష్టపడినా నీతో ఆ విషయం చెప్పలేకపోయాను. నీలాంటి అందం, ధైర్యంతో పాటు సమాజం పట్ల బాధ్యత ఉన్న అమ్మాయిని ఫస్ట్ టైం చూశాను. నా పై ఆఫీసర్ కూతురనే పాయింట్ నన్ను ఆపేసినా నీతో సరదాగా గొడవ పడుతూ నీ తోడుగా నీ వెనకే వస్తుంటే నాకేదో తెలియని సాటిస్ఫాక్షన్ ఉండేది. నీ చూపులు, మాటలు బట్టి నేనంటే నీకు కూడా ఇష్టమని అర్థమైనా మన మధ్య చనువు ఉన్న నా మనసులో మాట చెప్పడానికి మన అంతస్తులు అడ్డు వచ్చాయి. నువ్వు నోరు తెరిచి నేనంటే ఇష్టం అన్నప్పుడు ఈ ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా మనసులో మాట నీకు చెప్పడానికి ఇప్పటిదాకా టైం రాలేదు. అందుకే ఈరోజు నీకు ప్రపోజ్ చేస్తున్నా. ఐ లవ్ యూ అతిథి. నా ఊపిరున్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తూ నీ చేయి విడవకుండా ఉంటాను బేబీ అంటూ లేచి తన పాకెట్లో నుండి గోల్డెన్ రింగ్ బయటకు తీసి ఆమె చేతి వెలికి తొలిగాడు ఆర్యన్. అప్పటిదాకా అతన్నే ఆరాధనగా చూస్తున్న అతిథి పైకి లేచి ఆర్యన్ని హత్తుకుని, మిమ్మల్ని చూడగానే నేను కూడా ఇష్టపడ్డాను. యూనిఫామ్లో నువ్వు నా కంటికి సింహంలా అనిపించేవాడివి. థ్యాంక్స్ చెప్పాలనే వంకతో కావాలనే ఆ రోజు నీ ఫ్లాట్ వెతుక్కుంటూ ధైర్యం చేసి వచ్చాను. నిన్ను దగ్గరగా చూడ్డానికే ఏదో వంక పెట్టుకుని నీకోసం వచ్చేదాన్ని. మా డాడీ దగ్గర ఉంటే నేనెంత కంఫర్ట్గా ఉంటానో నీ దగ్గర ఉన్నప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని. మీరు నిజాయితీగా ఉన్న సిన్సియర్ ఆఫీసర్ అని అర్థమై మీపై గౌరవం పెరిగింది. మీ అందంతో పాటు మీ సిన్సియారిటీ నచ్చి మీపై ఆరాధన కలిగింది. ఏదో ఒక రోజు అందంగా మీకు ప్రపోజ్ చేసి నా మనసులో మాట చెప్పాలనుకున్నాను, కానీ అనుకోకుండా మనం చేయని తప్పుకు దోషులుగా నిలబడడం, ఆ సిచ్యువేషన్లో మీరు కూడా నా కోసం ఆలోచించి నా ఇష్టానికి విలువ ఇవ్వడం, ఇదంతా చూసి మీరు మరింత నచ్చేశారు. ఈ గుండెల్లో ఎప్పటికీ మహారాజులా మీరే ఉంటారు ఆర్యన్. ఐ లవ్ యూ టూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటూ మునివేళ్ల మధ్య నిలబడి అతని నుదుటిపై ముద్దు పెట్టి హత్తుకుంది అతిథి. ఆమెని గాఢంగా హత్తుకున్న ఆర్యన్ ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి మెల్లగా తన బుగ్గల మీద నుండి పెదాలని రాస్తూ ఆమె పెదవులను అందుకుని తీయని తొలి ముద్దుకు శ్రీకారం చుట్టాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి ఇష్టంగా ఆ ముద్దుకి జత కలిపింది అతిథి. కానీ వాళ్ళిద్దరిని రెండు కళ్ళు కోపంగా కన్నింగా చూడటం వాళ్ళకి తెలియలేదు. బెంగళూరులో ఫ్లైట్ దిగిన కళ్యాణ్ లగేజ్ కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చేసరికి అతనికి వెల్కమ్ చెప్పడానికి విశాల్తో పాటు కావ్య కూడా వచ్చింది. హాయ్ అన్నయ్య అంటూ వెళ్ళి హక్ చేసుకున్నాడు విశాల్. కళ్యాణ్ కూడా తమ్ముడిని ఆప్యాయంగా హత్తుకుని వదిలి ఎదురుగా ఉన్న కావ్యని చిరునవ్వుతో పలకరించగా ఇద్దరిని ప్రేమగా పలకరించి కుశల ప్రశ్నలు అడిగి వాళ్లతో పాటు కారులో వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాడు కళ్యాణ్. ఇక్కడ స్పృహలోకొచ్చిన సురేఖకి రుద్రని చూడగానే టెన్షన్ వచ్చేసింది. రుద్ర ఆమె చేతిని పట్టుకుని ఆప్యాయంగా, ఎలా ఉందక్క, అంతా ఓకే కదా? పెయిన్ కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, డాక్టర్ని పిలుస్తాను అన్నాడు. రుద్ర తనపై చూపిస్తున్న ఆపేక్షకి గిల్టీగా ఫీల్ అయిందామె. తన కోసం ప్రాణం పెట్టే తమ్ముడికి కూడా తాను నిజం చెప్పకుండా ఇలా చేయడం ఆమెకి తప్పు చేశాననే భావన కలిగించింది. తమ్ముడు, నా మీద కోపం రాలేదా నీకు చెప్పనందుకు? సారీ, నేను ఇలా చేస్తానంటే మీరెవ్వరూ ఒప్పుకోరనే దాచాను తప్ప మీపై ప్రేమ నమ్మకం లేక కాదు అంది సురేఖ కన్నీళ్లతో. అక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకు, నీకు రెస్ట్ అవసరం, ఏం ఆలోచించకుండా పడుకో అని ఆమె కళ్ళు తుడిచాడు రుద్ర. సురేఖ అడగలేక అడుగుతూ, మీ బావకిదంతా తెలియదు కదా రుద్ర అని అడిగింది. రుద్రకు అబద్ధం చెప్పడం ఇష్టం లేదు, కానీ ఆమెకి ఇప్పుడే నిజం చెప్పి స్ట్రెస్కి గురి చేయడం తన హెల్త్కి అంత మంచిది కాదని అబద్ధం చెప్తూ, బావ ఇక్కడ లేడక్క, బెంగళూరు వెళ్ళాడు ఈరోజే, బహుశా ఇంకో 2 days రాడు
ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాడు. డోంట్ వరీ అన్నాడు రుద్ర. ఆమె మనసులో, అమ్మయ్య, ఈ 2 రోజుల్లో నేను కూడా రికవరీ అయిపోతాను. నా కడుపులో ఆయన బిడ్డకి ఊపిరి పోసాక సర్ప్రైజ్గా చెప్తానని ఆనందంగా అనుకుంది సురేఖ. అవునా, నిజంగా నా గురించి తెలీదు కదా రుద్ర, ఎవరికి చెప్పకు. ఆయనకి చెప్పకుండా ఇదంతా చేశానంటే ఆయనకి కోపం వస్తుంది అని భయంగా అంది సురేఖ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.